సో ఎట్లుంటాడు నీతోటి? అంటే బిజినెస్ పార్ట్నర్ గదా! సో ఎట్లా అనిపిస్తది? మంచిగా ఉంటదన్న మొత్తం అంతా. ఓకే. సో ఎప్పుడు కూడా మన గోల్స్ చిన్నది పెట్టుకోవడన్నా. ఓకే. ఎప్పుడు పెద్దదే పెడతారు గోల్. ఓకే. సో నేను ఒక్కోసారి అనుకుంటా అంత రీచ్ అవ్వాలనే అనుకుంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు కూడా అదే అనుకుంటాను. ఇప్పుడు గోల్ ఉంది మాకు. ఇప్పుడు కూడా నేను రీచ్ అవ్వాలనుకున్నా. కానీ ప్రతిసారి నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు. ఓకే. ప్రతిసారి మేము గోల్ రీచ్ అవుతున్నాం. సో మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకుంటున్నాం. సో అదే ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఇంకోటి నీ ఇన్‌స్టాగ్రామ్ నేను చూడడం జరిగింది. అందులో 15 టాక్స్ అండ్ సంథింగ్ ఏదో ఉంది. అవునన్నా. సో అంటే దానికన్నా ముందు ఇంకోటి కూడా అడగాలి. కో ఫౌండరా మీరు? అన్నా కో ఫౌండరా? అంటే కో ఫౌండర్ అన్నా. ఫౌండర్ ఎవరు? ఫౌండర్ లేరన్నా మా దానికి. ఎందుకు? మాకు అంటే అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫౌండర్ అయ్యి వీడి కో ఫౌండర్ అయితే వీడిని బయట వాళ్ళు తక్కువగా చూసి నన్ను ఎక్కువగా చూస్తారు. ఓకే. వీడు ఫౌండర్ అయ్యి నేను కో ఫౌండర్ అయితే వీడేమనుకుంటాడు, వీడిని ఎక్కువగా చూసి పీపుల్ అంతా నన్ను తక్కువగా సరే మీరు ఇద్దరు ఇప్పుడు ఇష్టం లేదు. సో వీఆర్ టుగెదర్ 50-50 అంతే. వీడంతా నేను అంతే, నేనంతా వాడు అంతే. రైజెట్స్ ఇండియాకి మీరు ఇద్దరు కో ఫౌండర్. కో ఫౌండర్స్, దట్స్ ఆల్. ఫౌండర్ ఎవరో ఉన్నారు. ఎవరు ఉండరన్న. నేను చెప్పుకోవచ్చా? ఆ కో ఫౌండర్ కలిస్తే ఫౌండర్ అన్న. ఆ కో ఫౌండర్ ప్లస్ కో ఫౌండర్ ఈజ్ ఈక్వల్ టు ఫౌండర్ అలా అనుకోండి. సో అంటే ఫౌండర్ అనే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కావద్దు. వేరే ప్రజెంట్ ఏంటంటే చూస్తుంటాను కదా, ఈ మధ్యన జాబ్ అనేవాళ్ళు ఈ మధ్యన స్టూడెంట్స్ కూడా స్టార్ట్అప్ అంటున్నారు. ఏమీ లేకుండా ఒక ఇన్స్టా పేజ్ క్రియేట్ చేసి ఐఎమ్ ద CEO అంటున్నాడు ఒకడు. ఏమీ లేకుండా ఒక చిన్న 2-3 పోస్టులు పెట్టి ఐఎమ్ ద కో ఫౌండర్ ఫర్ దిస్ ఇన్స్టా పేజ్ అన్నట్టుగా కంపెనీ పేరు పెట్టేస్తున్నాడు. అదంతా ట్రాష్ అన్న. అదంతా అక్కడ డబ్బు జనరేట్ అవ్వాలి కదా. డబ్బు జనరేట్ అవ్వాలి, అక్కడ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని వాడు సెల్ చేయగలగాలి. సో అప్పుడు కదా వాడికి గుర్తింపు వచ్చేది. సో మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సరే ఈజ్ ద ఫౌండర్, కో ఫౌండర్, CEO, CP ఇవన్నీ ఉంటాయి ట్రాష్. వాడికి నిజంగా బిజినెస్ ఉంది అంటే కనుక డబ్బు కావాలంటే డబ్బు సంపాదించే ప్లాన్ వాడికి ఉండాలి తప్ప పేర్లు కాదన్న. సో అదే మేము నమ్మాం. సో ఎవరు ఫౌండర్ కాదు, ఎవరిని అడిగినా సరే వీడికి ఇష్టం వచ్చింది వీడు చెప్పేస్తాడు, నాకు ఇష్టం వచ్చింది నేను చెప్పేస్తాను ఆ టైంలో. బట్ పర్టికులర్గా అంతా మేమే కలిసి చూసుకుంటాం తప్ప CEO కానీ అవన్నీ మేము ఎప్పుడు పెట్టుకోవాలి. ఓకే.